అర్జెంటుగా కావాలన్నారు కదా అని అడ్డదిడ్డంగా చేసేసేయడంతో విద్యుత్ శాఖకి భారీ నష్టం వాటిల్లినటువంటి ఉదంతో అమరావతి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ తప్పుకి ఎవరిని బాధ్యుల్ని చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం దానికి సంబంధించి ఏమీ చెయ్యలేకపోతున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా అమరావతి పరిధిలోని విద్యుత్ లైన్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే అక్కడున్న రైతులే ప్రశ్నిస్తున్నారు, ఇంతవరకు విద్యుత్ లైన్లు కూడా వేసుకోలేకపోవడం ఏంటి అన్నటువంటి. వాస్తవంగా తప్పుడు అలైన్మెంట్ కారణంగా ఈ గొడవ అంతా జరిగింది. 30 కోట్ల రూపాయలు అప్పనంగా నాశనం చేసి పడేశారు విద్యుత్ శాఖకు సంబంధించిన వాళ్ళు. వెంకటపాలెం తదితర ప్రాంతాల్లో 400 kV విద్యుత్ లైన్లు, సీడ్ యాక్సెస్ రోడ్డు, వెస్ట్ బైపాస్తో పాటు పలు సంస్థలకు కేటాయించేందుకు నిర్దేశించిన స్థలాల మీదుగా పంపించారు. వాటిని మార్చాలని అధికారులు నిర్ణయించినా పట్టించుకోలేదు. సిఆర్డీ అధికారులతో కలిసి ట్రాన్స్కో అధికారులు కొత్త లైన్ వెళ్లాల్సిన అలైన్మెంట్ని ఇప్పుడు గుర్తించారు. వీటీ బేస్ నుంచి సత్తెనపల్లి, నెల్లూరు వైపు వెళ్లే 400 kV లైన్ల రీరూటింగ్లో పనుల కోసం 2018లో టెండర్ పిలిస్తే పనులు కూడా ప్రారంభమైపోయినాయి. పునాదుల స్థాయి వరకు నిర్మాణం పూర్తయిన తర్వాత అసలు అలైన్మెంట్ మొత్తం తప్పని తేలింది. 15 టవర్ల పునాదుల స్థాయి వరకు చేరుకున్నాయి. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది, రాజధాని ఎక్కడిదక్కడ ఆగిపోయింది. 2024లో బాబు ప్రభుత్వం వచ్చాక విద్యుత్ లైన్ల మార్పిడి వ్యవహారానికి సంబంధించి 357 కోట్లతో టెండర్లు పిలిచి 9% అంటే అదనంగా 35 కోట్లు గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్గా ఇచ్చారు. మళ్లీ కొత్త టవర్ల కోసం పునాదులు తీయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పనులు జరిగిపోతున్నాయి. ఒక్కో టవర్ బేస్మెంట్ నిర్మాణానికి సుమారు 2 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. 15 టవర్లకు 2 కోట్ల చొప్పున మొత్తం 30 కోట్లు ఇప్పుడు నేలపాలైంది. అలైన్మెంట్లో తప్పు కారణంగా వృధాగా మిగిలిన 15 టవర్లు వేసిన ప్రాంతం సుమారు 2 ఎకరాల వరకు ఉంటుంది. 400 kV టవర్ నిర్మాణానికి 20 మీటర్ల వైశాల్యంలో బేస్మెంట్ నిర్మాణం చేశారు. అంటే సుమారు 500 గజాల స్థలంలో పునాది నిర్మించారు. రాజధాని ప్రాంతంలో గజం 40,000 వేసుకున్న 7,500 గజాల విలువ 30 కోట్ల వరకు ఉండేటువంటి పరిస్థితి. టవర్ బేస్మెంట్ భూమిలో 12 అడుగులు లోతులు ఉంటాయి. వాటిని తొలగించడం కూడా సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఇప్పుడు ఆ రైతులు అన్యాయం అయిపోతారు. ఓవరాల్గా కాంక్రీట్ దిమ్మెలు అధికారుల నిర్లక్ష్యానికి కారణమైతే దీని మీద ఎవరి మీద చర్య తీసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా చేయకపోవడం విచిత్రం. పోతే పోయింది 30 కోట్లు, ఇంకో కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేయండి అన్నటువంటి రూట్లో వెళ్తున్నారు.